నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం భేటీలో పలు కీలక నిర్ణయాలు ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం జాతీయ క్రీడా విధానం పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణ పథకానికి గ్రీన్ సిగ్నల్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు ఏకగ్రీవ ఎన్నిక అధికారమే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చిన కిషన్ రెడ్డి కేంద్ర నాయకత్వం మార్గనిర్దేశాలతో పార్టీ శ్రేణుల్ని ముందుకు నడిపిస్తానన్న రామచంద్రరావు చేనేతకు చేయూత 33 కోట్ల చేనేత రుణాల మాఫీ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం పాషమైలారం దుర్ఘటన స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని వెల్లడి నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని పరిశ్రమల శాఖకు ఆదేశం పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ హయాంలోనే గోదావరి జిల్లాలను రాయలసీమకు తరలించే ప్రతిపాదన చేశారన్న ఉత్తమ్ కేంద్రంతో మాట్లాడి బనకచెర్ల ప్రతిపాదనను వెనక్కి పంపేలా చేశామని వెల్లడి రేపటి నుంచి 8 రోజుల పాటు ప్రధాని మోదీ విదేశీ పర్యటన 5 దేశాలు సందర్శన బ్రిక్స్ సదస్సు కీలక చర్చల్లో పాల్గొననున్న మోదీ 3 నేర న్యాయ చట్టాలు అమలై నేటితో ఏడాది బిఎన్ఎస్తో ప్రపంచంలోనే అత్యంత ఆధునిక వ్యవస్థగా మారిందన్న అమిత్ షా దేశంలోని ఏ మూల నుంచైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేసే అవకాశం కలిగిందన్న కేంద్ర హోంమంత్రి అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ 2 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక ఇక వివరాలు యూపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతుంది గురు గోరఖ్నాథ్ ఆయుష్ యూనివర్సిటీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు అంతకుముందు మొక్కలు నాటారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఆయుష్ వ్యవస్థ శాస్త్రీయ ఆమోదాన్ని పెంచడంలో మహాయోగి గురు గోరఖ్నాథ్ ఆయుష్ విశ్వవిద్యాలయం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని తెలిపారు पद्धतियों में स्नातक से लेकर उच्चतम उपाधियों के स्तर पर भी शिक्षण एवं शोध कार्य किया जा रहा है आगे किया जाएगा आयुष पद्धतियों से जुड़े रोजगार पूर्वक पाठ्यक्रमों की शिक्षा भी यहाँ दी जाएगी मुझे ये भी बताया गया है कि पारंपरिक चिकित्सा पद्धतियों को अंतर्राष्ट्रीय मानकों के अनुरूप विश्वस्तरीय और स्वीकार्य बनाने के लिए यहाँ शोध कार्यों पर विशेष बल दिया जाएगा उत्तर प्रदेश के इस प्रथम आयुष विश्वविद्यालय की उत्कृष्ट परिकल्पना और निर्माण को दिशा एवं गति प्रदान करने के लिए मुख्यमंत्री योगी आदित्यनाथ जी को बहुत बहुत धन्यवाद देती हूँ దేశంలో 3 క్రిమినల్ చట్టాల అమలు తర్వాత భారత న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక వ్యవస్థగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు దేశంలో 3 నేర న్యాయ చట్టాలు అమలై నేటితో ఏడాది పూర్తయింది ఈ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు ప్రపంచంలోని కొన్ని ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో కొత్త క్రిమినల్ చట్టాల అమలు తర్వాత శిక్షార్హత రేటు ఇతర దేశాల కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపారు కాగా దేశంలోని ఏ మూల నుంచైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేసే అవకాశం కలిగిందన్నారు मैं ये भी कहना चाहता हूं कि तीनों कानून के कंप्लीट इंप्लीमेंटेशन के बाद हमारी न्याय प्रणाली विश्व की सबसे आधुनिक न्याय प्रणाली होगी टेक्नोलॉजी का सबसे ज्यादा उपयोग होगा पहले जो कानून थे आईपीसी सीआरपीसी और एविडेंस एक्ट उसको अंग्रेजों ने अपने शासन को लंबा चलने के लिए इंग्लैंड की पार्लियामेंट में बनाया है ये कानून नरेंद्र मोदी के नेतृत्व में आपकी चुनी हुई सरकार ने आपके लिए बनाए हैं ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 8 రోజుల పాటు 5 దేశాల్లో పర్యటించనున్నారు ఘనా
ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలను సందర్శించనున్న ఆయన ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు బ్రిక్స్ సదస్సులో కీలక చర్చల్లో పాల్గొంటారు. మరిన్ని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 8 రోజుల పాటు 5 దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సుదీర్ఘ దౌత్య పర్యటనలో ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలను సందర్శించనున్నారు. ఈ పర్యటన భారత్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు బ్రిక్స్ సదస్సులో కీలక చర్చలకు వేదిక కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి ఈ నెల 9 వరకు ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలను ప్రధాని మోదీ సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జూలై 2, 3వ తేదీల్లో పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశాన్ని సందర్శిస్తారు. ఘనాకు మోదీ తొలి ద్వైపాక్షిక పర్యటన ఇది. 3 దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఘనా పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఆర్థిక, ఇంధన, రక్షణ సహకారంపై భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. ఈ చర్చల తర్వాత ఆ దేశ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మోదీ జూలై 3, 4వ తేదీలలో కరీబియన్లోని ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగాలు, ప్రధానమంత్రి కమలా పెర్సాద్ బిస్సేసర్తో మోదీ చర్చలు జరపనున్నారు. భారతదేశం ట్రినిడాడ్ సంబంధాలను బలోపేతం చేయడంపై మోదీ చర్చిస్తారు. ఈ చర్చల తర్వాత ఆ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో కూడా ప్రధాని ప్రసంగిస్తారు. ఇక జూలై 4, 5వ తేదీలలో ప్రధాని మోదీ అర్జెంటీనాలో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జేవియర్ మిలే ఆహ్వానం మేరకు ప్రధాని ఈ పర్యటనకు వెళ్లనున్నారు. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాలలో భారత్, అర్జెంటీనా భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే అంశాలపై ఆయనతో ప్రధాని మోదీ చర్చించనున్నారు. ఇక జూలై 5 నుంచి 8వ తేదీల్లో ప్రధాని బ్రెజిల్లో పర్యటించనున్నారు. అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఆహ్వానం మేరకు మోదీ బ్రెజిల్కు వెళ్లి రియోలో జరిగే 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి పాల్గొననున్నారు. ఆ తర్వాత రాజధాని బ్రెసిలియాలో ప్రధాని పర్యటించనున్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా పలు దేశాల అధినేతలతో ప్రధాని మోదీ అనేక ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. ఇక చివరి దశలో అధ్యక్షుడు నేతుంబో నంది ఆహ్వానం మేరకు జూలై 9న ప్రధాని ఆఫ్రికన్ దేశమైన నమీబియాలో పర్యటించనున్నారు. ఈ దేశంలో ప్రధాని మోదీ పర్యటించడం ఇదే మొదటిసారి. అధ్యక్షుడు నంది నోయ్తాతో చర్చలు జరపడంతో పాటు ప్రధాని నమీబియా వ్యవస్థాపక పితామహుడు సామ్ నుజోమాకు మోదీ నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత నమీబియా పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ ఈ 8 రోజుల పర్యటన 2 ఖండాలను కవర్ చేస్తూ గ్లోబల్ సౌత్తో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. గత 11 ఏళ్లలో మోదీ అత్యంత సుదీర్ఘ దౌత్య పర్యటనల్లో ఇది ఒకటిగా నిలవనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న వారితో పాటు ఉపాధి కల్పించే సంస్థలకు లబ్ధి చేకూరనుంది. మరిన్ని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 4 అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. 2024-25 బడ్జెట్లో ప్రకటించిన మేర దేశంలో ఉపాధి కల్పనకు మరింత ఊతమిచ్చేందుకు ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా 3.5 కోట్లకు పైగా ఉద్యోగాల సృష్టికి తోడ్పడుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మొదటిసారి ఉద్యోగం పొందిన వారిని ప్రోత్సహించడానికి, దేశంలోని శ్రామిక శక్తికి సామాజిక భద్రతను బలోపేతం చేయడానికి ఈ పథకం కీలకంగా మారనుందని వెల్లడించారు. 2 ఏళ్ల పాటు అమలు చేయనున్న ఈ పథకానికి 1.07 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఈ పథకం 2 భాగాలను కలిగి ఉంటుంది. పార్ట్ ఏలో మొదటిసారి ఉద్యోగం చేస్తున్న వారిపై దృష్టి పెడుతుంది. పార్ట్ బి యజమానులపై దృష్టి పెడుతుందని తెలిపారు. ఈ పథకం కింద ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ఉపాధి పొందిన వారితో పాటు ఉపాధి కల్పించిన వారికి కూడా ప్రోత్సాహకాలు అందిస్తారు. ఉత్పత్తి రంగంలో ఉపాధి కల్పించిన వారికి 4 ఏళ్ల పాటు ప్రోత్సాహకాలు అందిస్తారు. తొలిసారి ఉపాధి పొందిన వారికి గరిష్టంగా 15,000 వరకు ప్రోత్సాహకం అందనుంది. ఈ పథకం కింద ప్రోత్సాహకం పొందే సంస్థలు, ఉద్యోగులు ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయంతో రిజిస్టర్ అయి ఉండాలి. 50 మంది కన్నా తక్కువ ఉద్యోగులు కలిగి ఉన్న సంస్థలైతే ప్రోత్సాహకాలు పొందేందుకు కనీసం కొత్తగా 2కి ఉపాధి కల్పించాలి. అదే 50 మంది కన్నా ఎక్కువగా ఉద్యోగాలున్న సంస్థలు కొత్తగా 5గురికి ఉద్యోగాలు కల్పించాలని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
देखा पिछले बजट में माननीय वित्त मंत्री जी ने एक एम्प्लॉयमेंट लिंक्ड स्कीम के बारे में बहुत क्लियर एक पैकेज की घोषणा की थी। उसके बाद में इस पे काफी अच्छा काम हुआ और डिटेल में जितना इंडस्ट्री के साथ चर्चा करके सबके साथ कंसल्टेशन करके एक बहुत ही अच्छी स्कीम बनी है, कॉम्प्रिहेंसिव स्कीम बनी है। यह है एम्प्लॉयमेंट लिंक्ड इंसेंटिव स्कीम। इसका फोकस मैन्युफैक्चरिंग सेक्टर पे रहेगा। దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలు పెంచడం, క్రీడాకారుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా జాతీయ క్రీడా విధానం 2025కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రపంచ క్రీడాశక్తి కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దడం ఈ పాలసీ లక్ష్యమని పేర్కొన్నారు. 2036 ఒలింపిక్ క్రీడలతో సహా అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలలో రాణించడానికి బలమైన పోటీదారుగా స్థాపించడానికి ఒక దార్శనిక వ్యూహాత్మక రోడ్ మ్యాప్ను నిర్దేశిస్తోంది. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పోటీ లీగ్లు, పోటీల స్థాపనను ప్రోత్సహించడం, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. పాఠశాల పాఠ్యాంశాలలో క్రీడలను చేర్చడం వంటివి ఈ పాలసీలో ఉన్నాయని ప్రకటించారు. ये बहुत बड़ा आज का एक फैसला है जो देश के लिए एक नया रास्ता बनाने वाला है। माननीय प्रधानमंत्री जी ने इन 11 वर्षों में स्पोर्ट्स पे एक अलग तरीके से ध्यान देके और विशेषकर ग्रामीण क्षेत्रों में जो टैलेंट है उसको आगे लाने का एक सिस्टमेटिक तरीके से आगे लाने का प्रयास किया है। उसी कड़ी में ये आज स्पोर्ट्स की पॉलिसी खेलो भारत नीति बनी। బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. గోదావరి జలాలను రాయలసీమకు తరలించే ప్రతిపాదన చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ రోజు ఆయన పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై హైదరాబాద్ ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తిలకించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలుమార్లు సమావేశమై గోదావరి జలాల తరలింపుపై చర్చించారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బనకచర్ల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి నివేదికలు అందించామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలగని విధంగా కేంద్రం చొరవ చూపాలని కోరడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బనకచర్ల ప్రతిపాదనలను వెనక్కి పంపేలా చేసింది తామేనని తెలిపారు. దిశలో ఓ 2 అడుగులు ముందుకేసి ఈ రోజు ఏమంటుండు హరీష్ రావు గారు కానీ ఇతర టీఆర్ఎస్ వాళ్ళు, చంద్రబాబు నాయుడు ఆ పోలవరం బంకచర్ల ప్రాజెక్టు కట్టే ప్రతిపాదన చేస్తే మీరు కొట్లాడుతున్నారు ఇప్పుడు మనం అంటున్నాడు. అసలు వాస్తవంగా వాళ్ళు చేసింది మనం ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఇది తెలంగాణ నీటి హక్కుల ఉల్లంఘన, ఇది చేయడానికి వీల్లేదు అని మేము రిప్రజెంట్ చేస్తున్న విషయం కూడా మీరు గమనించాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేయాలి. ఇప్పుడు ప్రకటనలు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. కెప్టెన్, తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది, వరదలో పిచ్ కొట్టుకుపోతుంది, ప్రతి విపత్తును తరిమి కొడతాను. ఇదేమిటి, పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా, ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణ జలాల విషయంలో రాజీ పడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి చెందిన నీటి హక్కులు కాపాడడంలో రాజకీయంగా, సాంకేతికంగా, న్యాయపరంగా పోరాడుతూనే ఉంటున్నామని తెలిపారు. ప్రజాభవన్లో గోదావరి, బనకచర్లపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నీటిపారుదల శాఖను 10 ఏళ్ల పాటు కేసీఆర్, హరీష్ రావు చూశారన్నారు. రాష్ట్ర నీటి హక్కులను వాళ్ళు కాపాడతారని అందరూ భావించారని, కానీ వాళ్లే రాష్ట్రానికి నష్టం చేశారని ఆరోపించారు. 811 టీఎంసీలో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని, 68% జలాలు ఏపీకి కేటాయిస్తే అభ్యంతరం లేదని 2015లో సంతకం చేశారని వెల్లడించారు. కాగా కృష్ణ పరివాహక ప్రాంతం పరంగా చూస్తే తెలంగాణకే ఎక్కువ దక్కాలి. ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో కేటాయించిన 299 టీఎంసీలు కూడా వాడుకోలేని పరిస్థితి వచ్చిందని సీఎం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన మరి 811 టీఎంసీలను ఏ విధంగా మనం వాడుకోవాలి ఏంది అని చర్చ వచ్చినప్పుడు 18, 19 జూన్ 2015 నాడు ఏమని 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు, 299 టీఎంసీలు మేము తెలంగాణ వాడుకుంటాం, మాకు సరిపోతుందని చెప్పి మొట్టమొదటిసారి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతాంగం పాలిట ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని వచ్చింది. ఆ ఒప్పందం వచ్చినప్పుడు కూడా మేము అందరం అభ్యంతరం పెట్టినాం. కృష్ణానది పరివాహక ప్రాంతం 68% తెలంగాణ ప్రాంతంలో ఉంది, 32% ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నది. కాబట్టి దాదాపుగా 555 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి, మిగిలిన వాటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఒక చర్చ తీసుకొచ్చి దాని ప్రకారం దీన్ని ఫైనల్ చేయాలని రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా ట్రిబ్యునల్ ముందు కూడా మనం ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినాం. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ఎన్నికైనట్లు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు రామచంద్రరావుకు నియామక పత్రాన్ని అందజేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుండి నూతన అధ్యక్షునిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలువురు బీజేపీ నేతలు రామచంద్రరావును సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. రామచంద్రరావు నాయకత్వంలో అందరూ కలిసి పనిచేయాలని, బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాల వల్లనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. కాగా తెలంగాణలో పార్టీ అధ్యక్షునిగా తనకు బాధ్యతలు నిర్వర్తించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తదితరుల సహకారంతో ముందుకెళ్తామని రామచంద్రరావు తెలిపారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాల్సి ఉందన్నారు. ప్రజాస్వామిక పద్ధతిలో ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి. ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు, ప్రజలు కోరుతా ఉన్నారు, బీజేపీ ప్రభుత్వం కోరుతా ఉన్నారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ప్రజలు కోరుతున్నారు. కాబట్టి మనం ఇక్కడ తయారు లేకపోతే రేపు రాబోయే రోజుల్లో మనం అధికారం రాలేము. ఒక రాజకీయ పార్టీతో అధికారంలో రావడమే మనకు లక్ష్యం. అధికారంలో రావాలంటే మనం కార్యకర్తలుగా ప్రజల్లో పోవాల్సిన అవసరం ఉంది. మన ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతాయి, స్థానిక ఎన్నికలు జరుగుతాయి. ఇంతకుముందు చెప్పారు కిషన్ రెడ్డి గారు, పంచాయతీ పార్లమెంట్ తక్ భారతీయ జనతా పార్టీ గెలవాలి, ఆ ప్రయత్నం జరగాలి. కాబట్టి స్థానిక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేసి మనం డెఫినెట్ గా మన ఒక బలాన్ని తెలంగాణలో పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ మిత్రులారా 2 నిమిషాలు మీకు చెప్పి ముగిస్తాను. బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ కోసం బాధ్యత ఉందా లేకపోయినా, పద ఉందా లేకపోయినా పనిచేసేటువంటి నిస్వార్థమైనటువంటి కార్యకర్త, మనసులో ఏ రకమైనటువంటి కల్మషమైనటువంటి కార్యకర్త ఎన్ రామచంద్రరావు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరు అధ్యక్షుడైనా అందరం కూడా పార్టీ నియమావళి ప్రకారం, పార్టీ యొక్క లక్ష్యం కోసం, పార్టీ యొక్క మరి పటిష్టత కోసం అందరం కష్టపడి పనిచేయాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ఆ దిశలోనే నాకు పూర్తి విశ్వాసం ఉంది. రామచంద్రరావు గారి నేతృత్వంలో మనందరం కూడా అంకిత భావంతో కష్టపడి పనిచేద్దామని మీ అందరినీ కోరుకుంటూ, అధికారం పార్టీ కోసం కాదు, అధికారం దేశం కోసం కావాలి. అధికారం ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం కావాలి, తెలంగాణ అభివృద్ధి ఆకాంక్షల కోసం. ఇప్పుడు ప్రకటనలు.
తక్కువ వడ్డీకి లోను కావాలా, అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది అత్యంత విషాద ఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ₹1,00,00,000, తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 5 లక్షల చొప్పున పరిహారం ఇప్పించే విధంగా పరిశ్రమల యాజమాన్యంతో మాట్లాడాలని తన వెంట ఉన్న మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామిని ఆదేశించారు. ప్రమాద బాధితులకు తక్షణ సాయంగా ₹1,00,000 చొప్పున అందజేస్తున్నామని తెలిపారు. కాగా మృతుల పిల్లల విద్యా బాధ్యతను కూడా ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు అత్యున్నత స్థాయి కమిటీని వేశామన్నారు. నివేదిక అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. మరిన్ని వివరాలు రేవంత్ రెడ్డి ఈ ఉదయం పరిశీలించారు. బాధితుల కుటుంబాలను పరామర్శించారు. అంతకుముందు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం అధికారులతో సమీక్షించి మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 36 మంది మరణించారని ముఖ్యమంత్రి తెలిపారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారని, క్షతగాత్రులకు ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి పరిశ్రమలను నిర్వహిస్తున్న యాజమాన్యాలు మానవత్వంతో వ్యవహరించాలన్నారు. బాయిలర్ల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. పరిశ్రమల శాఖ అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహించి తగిన జాగ్రత్తలు సూచించాలన్నారు. ఇప్పటి వరకు అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు దాదాపుగా 36 ప్రాణాలు పోయినాయి. ఇంకా కొంతమంది అచూకీ లేదు. చాలా వరకు వివరాలను సేకరించే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ దురదృష్టకరమైన సంఘటనని ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. ప్రమాదానికి గల కారణాలు గుర్తించి అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన సూచనలు చేయవలసిందిగా విచారణ కమిటీకి సూచించడం జరుగుతుందన్నారు. ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు. నిరంతర తనిఖీ, పర్యవేక్షణలో లోపాలు గుర్తించి సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీని, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని, ఫైర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీని ఒక కమిటీగా వేసినాం. వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది. దీనికి బాధ్యులైన అందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నదా, లేకపోతే దురదృష్టకర సంఘటన ఏ విధంగా జరిగింది, బాధ్యులు ఎవరినో కూడా విచారణలో గుర్తించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం కూడా ఇంకా భవిష్యత్తులో పరిశ్రమలకు సూచనలు చేయాల్సిన అవసరం ఉన్నది. సిగాచి యాజమాన్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి 24 గంటలు అవుతున్నప్పటికీ ఘటనా స్థలికి యాజమాన్యం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు బాధితులకు ఏం భరోసా ఇచ్చారని ప్రశ్నించారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 147 మంది కార్మికులు విధుల్లో ఉన్నారని తెలిపారు. ప్రమాదం నుండి 57 మంది బయటపడ్డారన్నారు. మిగతా బాధితులను ఆదుకునేందుకు యాజమాన్యం ముందుకు రావాలన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు చిన్న విరామం. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. కెప్టెన్, తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. వరదలో పిచ్ కొట్టుకుపోతుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను.
ఇదేమిటి పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు 594 మండలాల్లో 10,226 రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుండి 8.27 లక్షల దరఖాస్తులు స్వీకరించామన్నారు. భూభారతి చట్టం పరిధిలో రైతుల భూములకు రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. కాగా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రైతుల నుండి వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి సానుకూలంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. వాటన్నిటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. మొత్తం 14 గేట్ల నుండి నీటిని కిందికి వదులుతున్నారు. ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు నది ప్రవాహానికి ఆటంకం లేకుండా ప్రాజెక్టు గేట్లను తెరిచి ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు ఉదయం తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల నీటిపారుదల శాఖ సిడబ్ల్యూసి అధికారుల సమక్షంలో 14 గేట్లను మహారాష్ట్ర ప్రభుత్వం ఎత్తి నీటిని విడుదల చేసింది. కాగా బాబ్లీ ప్రాజెక్టులో ప్రస్తుతం 1064 అడుగుల వద్ద 15,567 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. గేట్లు తెరుచుకోవడంతో దిగువన గల రైతులు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. ఇక గోదావరి నదికి నీటి ప్రవాహం సాయంత్రం వరకు పెరగనున్న నేపథ్యంలో నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత రుణాలను మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ 2025-26 బడ్జెట్లో భాగంగా చేనేత కార్మికులకు రుణమాఫీ చేసేందుకు 33 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులు చేనేత కార్మికులకు రుణమాఫీ పథకం కింద విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీలు చేసేందుకు నేతన్నలు, చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులతో 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 మధ్య తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి వనరుల శిక్షణా కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర జీఎస్టీ ముఖ్య కమిషనర్ సంగీత మాట్లాడుతూ దేశంలో పన్ను వాటాలో తెలంగాణ 6% అందిస్తుందన్నారు. పన్ను వసూళ్లలో తెలంగాణ ముందుందన్నారు. సరళమైన జీఎస్టీ విధానం వ్యాపారాల్లో నమ్మకాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు నాగార్జున మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ప్రస్తుతం జీఎస్టీ చెల్లింపుదారులు పెరిగారని తెలిపారు. Many taxes with one. GST simplified the way India does business and the way citizens engage with the nation's economy. Designed through unprecedented consensus between the center and states, GST On the 8th anniversary, GST greetings to all on behalf of CBIC. At Hyderabad, we celebrated with great fun and flavor. We had a thoughtful discussion and the performance of Hyderabad GST was also presented, which was appreciated by all. We stay committed to make it a more simplified tax regime and more friendly. చాలా సంతోషంగా ఉందండి. నాకు జిఎస్టీ డే అని పిలిచారు ఇక్కడికి. అండ్ జిఎస్టీ అనేది ట్యాక్సేషన్లో అందరికీ ఎంత ఈజీ చేసిందంటే ఇంతకుముందు రకరకాల ట్యాక్సెస్ ఉండేవి. అన్నీ కాకుండా ఒకటే సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసుకొచ్చి దే హావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ నేను విన్నాను కూడా ఏప్రిల్ 2025లో
2,37,000 crores of GST collect. We're being very, very good and very proactive with people also. చాలా సంతోషం అండి నన్ను పిలిచారు చీఫ్ గెస్ట్గా. రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రం అంతటా ఆకాశం మేఘావృతమై ఉందని పేర్కొంది. ఈ నెల 3, 4 తేదీల్లో వర్షం తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కాగా రాష్ట్రం అంతటా నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో చాలా ప్రాంతాల్లో ఎండల ప్రభావం తగ్గి వాతావరణం చల్లబడింది. దీంతో నిన్న రాత్రి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం భేటీలో పలు కీలక నిర్ణయాలు. ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం. జాతీయ క్రీడా విధానం, పరిశోధన అభివృద్ధి, ఆవిష్కరణ పథకానికి గ్రీన్ సిగ్నల్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు ఏకగ్రీవ ఎన్నిక. అధికారమే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చిన కిషన్ రెడ్డి. కేంద్ర నాయకత్వం మార్గనిర్దేశాలతో పార్టీ శ్రేణుల్ని ముందుకు నడిపిస్తానన్న రామచంద్రరావు. చేనేతకు చేయూత, 33 కోట్ల చేనేత రుణాల మాఫీ, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. పాషమైలారం దుర్ఘటన స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని వెల్లడి. నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని పరిశ్రమల శాఖకు ఆదేశం. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కేసీఆర్ హయాంలోనే గోదావరి జిల్లాలను రాయలసీమకు తరలించే ప్రతిపాదన చేశారన్న ఉత్తమ్. కేంద్రంతో మాట్లాడి బనకచెర్ల ప్రతిపాదనను వెనక్కి పంపేలా చేశామని వెల్లడి. రేపటి నుంచి 8 రోజుల పాటు ప్రధాని మోదీ విదేశీ పర్యటన. 5 దేశాలు సందర్శన. బ్రిక్స్ సదస్సు కీలక చర్చల్లో పాల్గొననున్న మోదీ. 3 నేర న్యాయ చట్టాలు అమలై నేటితో ఏడాది. బిఎన్ఎస్తో ప్రపంచంలోనే అత్యంత ఆధునిక వ్యవస్థగా మారిందన్న అమిత్ షా. దేశంలోని ఏ మూల నుంచైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేసే అవకాశం కలిగిందన్న కేంద్ర హోంమంత్రి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. 2 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్